బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో బేసిక్గా మనం విజువలైజేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఎన్నోసార్లు దాని ద్వారా మనం అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని. అండ్ అదేవిధంగా చాలామంది కూడా విజువలైజేషన్ చేసేటప్పుడు నేను అనుకున్న పిక్చర్ కావచ్చు, నేను అనుకున్న ఇమేజ్ కావచ్చు, ఇవేమీ రావట్లేదు, పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను నేను విజువలైజేషను అని అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి అంటారు? అండ్ దాంతోపాటు మీరు సెన్స్ ఆర్గన్స్ యూజ్ చేసి మనం కనుక విజువలైజేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు సాధిస్తారు అని కూడా మీరు చెప్పడం జరిగింది. అది ఎలా మేడం ఒకసారి? విజువలైజేషన్ అనేది ఒక మంచి టెక్నిక్. అంటే మనం కోరుకున్నది పొందాలి అంటే ఇప్పుడు మీరు చాంటింగ్ చేస్తారు. సో చాంటింగ్ చేసినప్పుడు యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ దానిని వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దానికన్నా పవర్ఫుల్ ఏంటంటే విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్స్ మీద ఆధారపడి వస్తుందన్నమాట. ఇమాజినేషన్ చేసుకుని మనం దానిని నిజంగా పొందినట్టుగా ఆ ఫీలింగ్స్ని మనం తెచ్చుకున్నప్పుడు అది యాక్సెప్టబుల్ అవుతుంది. మీరు ఏదైనా చూసారనుకోండి, చూసినప్పుడు ఒక 1/16 సెకండ్ ఆ ఇమేజ్ మన ఐబాల్లో క్యాచ్ అయిపోతుంది. సో క్యాచ్ అయిపోయినప్పుడు దాని యొక్క పిక్చర్ మన మైండ్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. మనం ఒక బాటిల్ చూసామండి, బాటిల్ చూసినప్పుడు బాటిల్ యొక్క షేపు, బాటిల్ మీద ఉన్నటువంటి స్టిక్కర్ యొక్క కలరు, దాని మూత కలరు మనం చూస్తున్నాం కాబట్టి దాని ఇమేజ్ మన ఐబాల్లో సేఫ్టీగా క్యాచ్ అయిపోయింది అక్కడ. సో మన తర్వాత ఎప్పుడన్నా ఒక బాటిల్ అని అనుకున్నప్పుడు దాని ఆకారం మనకు తెలిసిపోతుంది. అవును, ఆటోమేటిక్గా అదే మనకి కనిపిస్తూ ఉంటుంది. బాటిల్ అనగానే ఓకే ఇలా ఉండాలి బాటిల్ అనేది మనం ఒక క్లియర్ పిక్చర్ని తెలుసుకుంటాం. అలాగే మన యొక్క గోల్ని మనం రీచ్ అవ్వడానికి మన సెన్స్ ఆర్గాన్స్ని యూజ్ చేసి మనం ఆ ఫీల్ని కానీ పొందినట్లయితే ఖచ్చితంగా మనం దానిని సాధించగలుగుతాం. చాలామంది ఏంటంటే నేను అనుకున్నది నాకు రావటం లేదు, వేరేవేవేవో వస్తున్నాయి అంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి. పాజిటివ్ థింకింగ్ పెట్టుకొని మైండ్ని కామ్ చేసుకోండి. సో మైండ్ని ఎప్పుడైతే కామ్ చేసుకుంటామో అప్పుడు మనకి కావాల్సిన దానిని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఒక చిన్న వర్క్ చేద్దాము. ఏంటంటే ఒక ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. సో కళ్ళు మూసుకొని మీలో మీరు అనుకోండి, మీరు ఒక గార్డెన్లోకి వెళ్ళారు. ఎప్పుడు సాయంత్రం పూట చక్కగా ఒక మంచి గార్డెన్, మీ ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది అనుకుందామండి, పార్కులోకి వెళ్ళారు. సో వెళ్ళగానే ఏం చేశారంటే చెప్పులు ఇప్పేసి ఆ గడ్డి మీద నడుస్తున్నారు. అప్పుడే నీళ్లు చల్లినటువంటి ఆ గడ్డి మీద ఉన్నటువంటి నీటి చుక్కల్ని మీరు టచ్ చేస్తూ వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మీ కాళ్ళకి ఆ స్పర్శ తెలుస్తుంది. గడ్డి మీద ఉన్నటువంటి ఆ నీటి బిందువులు మీ కాళ్ళని తాకుతున్నాయి. గడ్డి ఆ కదులుతున్నటువంటి ఆ గడ్డి మీ కాళ్ళని స్పృశిస్తూ ఉంటే ఆ ఫీల్ మీరు అవుతూ ఉన్నట్టుగా భావించండి. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎర్రటి గులాబీలు కనిపించినాయి అనుకుందాం. చక్కగా పెద్ద పెద్ద గులాబీలు, రెడ్ కలర్లో ఉన్నటువంటి గులాబీలు కనిపించినాయి. మీరు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేసి వాటి స్మెల్ చూస్తున్నారు. బా ఎంత బాగున్నాయో గులాబీలు అని అనుకుంటున్నారు. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. అలాగే ఇంకొంచెం దూరం నడుచుకొని వెళ్తుంటే సన్సెట్ అయిపోతుంది కాబట్టి సన్ఫ్లవర్స్ అలా ఒదుగుతూ ఉన్నాయి, ఎల్లో కలర్లో ఒదుగుతూ ఉన్నాయన్నమాట. సో అక్కడ చిన్న చిన్న హనీ బీస్ హనీ కోసం టచ్ ఆడుతూ ఉన్నాయి, సౌండ్ చేస్తున్నాయి, బీజింగ్ సౌండ్ చేస్తున్నాయి. ఆ సౌండ్ మీరు వింటున్నారు. అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పీకాక్ కనిపించింది మీకు. ఆ క్లైమేట్కి దానికి పురివిప్పి నాట్యం చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనసుని ఎంతో ప్రశాంతంగాని, మనము బై టచింగ్ కాళ్ళకి ఆ స్పర్శ, ఆ రోజా పువ్వులను చూసినప్పుడు మన కళ్ళకి ఆనందము, వాటి యొక్క స్మెల్ చూడటము, ఆ బీజింగ్ సౌండ్ మన చెవులకి ఎంతో వినసొంపుగా, ఆ నెమలిని చూడగానే మన మనసులో ఎంతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయండి అంటే మన సెన్స్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనసులోని మనం యాజ్ యూజువల్గా ఆ పిక్చర్ని క్రియేట్ చేసేసుకున్నాం. సో మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రశాంతతలో ఇప్పుడు మీకు కావలసినటువంటి ఒక గోల్ని మీరు డిజైన్ చేసుకోండి.
మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ గోల్ని మీరు రీచ్ అయిపోయినట్టుగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో నుంచే దానిని రీచ్ అయినట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉండండి. సో అలా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు కూడా మీకు చక్కటి అనుభూతి కలుగుతుంది. సో ఈ అనుభూతి ఏం చేస్తుంది, మనల్ని మన గోల్ వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మనకు అనుకూలంగా అవి మనకి యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. సో ఇలా కూడా విజువలైజేషన్ చేసుకోవచ్చు మనం. ఆ మనసు ప్రశాంతతను చేసేసుకున్నామంటే ఫస్ట్, తర్వాత అక్కడ ఆ ప్రయాణించే మార్గం నుంచే డైరెక్ట్గా మన గోల్ని మనం రీచ్ అవుతున్నట్టుగా మనం ఊహించుకోవాలన్నమాట. దానినే విజువలైజేషన్. సో బై మేకింగ్ యువర్ మైండ్ వెరీ కామ్ అనమాట. సో ఇక్కడ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా మన కోసం వర్క్ చేస్తున్నాయి. ఆ సెన్స్ ఆర్గన్స్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం తీసుకుంటూ మన గోల్ని, ఇప్పుడు మీ గోల్ దగ్గరికి మీరు వెళ్ళారు, అది రీచ్ అయిపోయారు. రీచ్ అయిపోయినప్పుడు మీకు కలిగేటటువంటి ఆనందాన్ని మీరు ఆస్వాదించగలుగుతూ ఉంటారు. సో మీకు ఒక గోల్ ఉంది, ఒక పెద్ద సెలబ్రిటీతో యాంకరింగ్ చేయాలి అనేటటువంటి మీ గోల్ ఉంది. సో ఆ పార్క్ నుంచి అలాగే వెళ్తూ వెళ్తూ మీరు ఒక పెద్ద స్టూడియో ముందు ఉంది ఈ పార్క్ అనుకోండి. ఆ స్టూడియోలోకి మీరు రీచ్ అయ్యి చక్కగా కూర్చొని ఒక మంచి సెలబ్రిటీని మీరు ఊహించుకోండి. ఆ సెలబ్రిటీతో మీరు మాట్లాడుతున్నట్టుగా, మీరు యాంకరింగ్ చేసి చక్కగా క్వశ్చన్ చేస్తూ యు ఆర్ షేరింగ్ యువర్ యాటిట్యూడ్స్. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు కలిగేటటువంటి అనుభూతి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నిజంగా నేను ఎంత సాధించాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో దీన్నే విజువలైజేషన్ టెక్నిక్ అంటారనమాట. సో హౌ యూ ఫీల్ సిరి? మీరు చెప్పినట్టుగానే ఆ గార్డెన్లోకి నేను వెళ్ళిపోయారా? అండ్ మీరు చెప్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఐ కెన్ సెన్స్ అనమాట. అండ్ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మేడం, విజువలైజేషన్ అంటే చాలామంది కూడా కామ్గా కూర్చొని ఒక పిక్చర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పినట్టుగా లైక్ ఆ పిక్చర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ని మనం ఫీల్ అవ్వడం, మన అనుభూతిని దానికి కూడా మనం ఫీల్ అవ్వడం, ప్రతిదీ ఇలా సెన్స్ కావచ్చు. నేను ఇప్పుడు ఒక స్టేజ్ మీద నేను పర్ఫార్మెన్స్ ఇస్తే అక్కడ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా నేనే ఫీల్ అయ్యి నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పడం, ఇలా ప్రతి ఒక్కటి మీరు చెప్పారు చూడండి, అది పర్ఫెక్ట్ విజువలైజేషన్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టుగా 100% మనము దానిని క్యాచ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఏదైతే మనం కావాలనుకుంటున్నాం ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళే ముందు ద సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని కూడా అలర్ట్ చేసేస్తాం. ట్రూ. అలర్ట్ చేసేసి ఈ గార్డెన్ అని చెప్పాము, ఈ గార్డెన్లో నుంచే డైరెక్ట్గా మన గోల్ దగ్గరికి వెళ్తున్నాం. మనము ఆ వెళ్ళినప్పుడు మనము ఆ గడ్డిని తాకుతుంటే వచ్చేటటువంటి గాలి, ఇలాగే మనం మార్నింగ్ టైం కూడా చేయొచ్చు. బ్రహ్మముహూర్తం టైంలోని మీరు బయటకు వచ్చారనుకోండి, జస్ట్ ఏంటంటే మనం బయటకే రావట్లేదు అసలు. ఎంతసేపు మొబైల్స్, టీవీస్, ఏసీలు వేసుకొని కూర్చున్నాం. ఎస్పెషల్లీ సమ్మర్లో మార్నింగ్ 5 o'clock బయటకు వచ్చాం అనుకోండి, స్కై చాలా బాగుంటుంది. ఆ స్కైని చూస్తూ ఉంటే ఆ అందాన్ని ఆస్వాదించగలిగినప్పుడు, సో వైట్ లైట్ మీలోకి వస్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. ఆ పొద్దున్నే గాలి వస్తుంది చూసారా, చాలా చల్లగా ఉంటుంది. అది మనం తాకుతుంటే మన బాడీలో వచ్చేటటువంటి ఆ వైబ్రేషన్స్ సో ఆస్వాదించగలగాలి. డెఫినెట్గా నైట్ టైము మనం పడుకునేటప్పుడు ఒక్కసారి బయట చూస్తుంటే ట్వింక్లింగ్ స్టార్స్ ఎంత అందంగా ఉంటుందంటే, అది ఈ రోజా రేపా అని కాదు, ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని మనం ఆస్వాదించగలుగుతుంటాం. సో సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం ఏదైతే క్యాచ్ చేస్తామో అది విజువలైజేషన్ మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మేడం, మీరు చెప్తూ ఉంటే నేను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నానో లైక్ నేను క్లియర్గా చెప్తాను బికాస్ వేరే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. అంటే నేను ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఊహించుకున్నాను అక్కడ హోస్టింగ్ చేసేలాగా. అండ్ నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఆ వాకింగ్ కావచ్చు అండ్ స్టేజ్ని టచ్ చేయడం కావచ్చు, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఇచ్చిన రెస్పాన్స్ కావచ్చు, ఆ సౌండింగ్ కావచ్చు, అండ్ అది నేను ఫీల్ అయ్యాను. సో ఇలా ఎవరైతే ఏదైతే అనుకుంటారో దాన్ని ప్రతి ఒక్క మూమెంట్ మనకున్న 5 సెన్స్ ఆర్గన్స్ ద్వారా కనుక మనం యూస్ చేసుకుంటే డెఫినెట్గా అవుతాము. నేను కూడా నెక్స్ట్ ఆల్రెడీ అయిపోయాను మేడం, ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి నేను మీ ముందుకు వస్తాను. షూర్, తప్పకుండా. ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్? మనకి ఇప్పుడు April 1 నుంచి మండలం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్రెడీ 16 మండలమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇది 17th. సో
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే 1 ఏప్రిల్ నుంచే 11 డేస్ విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఖచ్చితంగా నేను ఎలా చెప్పానో ఆ విధంగా మీరు కానీ చేసినట్లయితే రిజల్ట్ అనేది వస్తుంది. అంటే మీ యొక్క భావాలను మీ యొక్క వ్యక్తపరిచినప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు రీచ్ అవుతారు. అయితే ఈ క్లాసెస్లో ఏంటంటే ఎవ్రీడే నేను చెప్పిన క్లాస్కి కొంత హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ని ఖచ్చితంగా పాటించాలి. ప్లస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా రేట్ చేయొచ్చు, లేదా 1 డే దే కెన్ మేక్ ఏ పర్సనల్ కాల్ టు మీ. ఏదో విధంగా వాళ్ళ డౌట్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని దానిని యూటిలైజ్ చేసుకోమని నేను చెప్తున్నాను. గోల్స్ని రీచ్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన మాత్రమే కాదు, రీచ్ అయ్యాను అనేటటువంటి భావనతో మనం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అవుతుందిలే కాదు, ఎప్పుడో ఒకప్పుడు కాదు, మనం ఒక అడుగు ముందుకేస్తేనే వెన్ ఎవర్ యూ చేంజ్ యువర్ థింకింగ్, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన సిచ్యువేషన్స్ మారితే లైఫ్ మారుతుంది. నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గరికి అన్నీ రావాలంటే రావు. ఒక అడుగు మనం బయటకు రావాలి. మనం కంఫర్ట్ జోన్ నుంచి పాజిటివ్ జోన్లోకి ప్రవేశించి మిగతా చూడగలిగినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.